ఆపరేషన్ సింధూర్ దెబ్బకు పాక్ కక్కావికలం కాగా టర్కీ, చైనా ఇమేజ్ సైతం దెబ్బతిన్నాయి. దీంతో ఆ మూడు దేశాలు కలిసి ఇండియాపై కుట్ర పన్నుతున్నాయా? పాకిస్తాన్ ఎందుకు తన ఆయుధాలను ఆధునీకరించాలని అనుకుంటోంది? టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ను పాక్ ప్రధాని ఎందుకు కలిశారు? చైనా దగ్గర 1000 అణుబాంబులున్నాయా? దక్షిణాసియాలో అణ్వాయుధ పోటీ పెరిగిందా? వాచ్ దిస్ రిపోర్ట్. పాకిస్తాన్ కాదు, చైనా నుంచి భారత్ కు ఎక్కువ ముప్పుందని మాజీ రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండెస్ అనేవారు. ఇప్పుడు అదే నిజమయ్యేలా ఉంది. భారత్ లో పాకిస్తాన్ ఏమాత్రం తలపడలేదు. అన్ని రంగాల్లోనూ ఇండియా ఇప్పుడు విజృంభిస్తోంది. దీన్ని చైనా తట్టుకోలేకపోతోంది. భారత్ కు డ్రాగన్ కంట్రీ ప్రధాన శత్రువుగా భావిస్తోంది. దీంతో చైనాను ఎదుర్కొనేందుకు భారత్ సైతం అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. చైనా నేరుగా భారత్ తో యుద్ధరంగంలోకి దిగకుండా ఇందుకోసం పాకిస్తాన్ ను ఉపయోగించుకుంటోంది. ఇందుకోసం పాక్ కు మరిన్ని ఆయుధాలను సమకూర్చేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే పాక్ ఇచ్చే యుద్ధ విమానాల్లో 50% డిస్కౌంట్ ప్రకటించింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ కు పూర్తిగా సాయం చేసింది టర్కీ. దీంతో ఆ దేశంపై భారత్ లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. బాయ్కాట్ టర్కీ, బ్యాన్ టర్కీ పేరుతో సోషల్ మీడియాలో ఒక ఉద్యమమే నడుస్తోంది. అయినా టర్కీ ఏ మాత్రం వెనక్కి తగ్గడలేదు. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ తో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భేటీ అయ్యారు. వాణిజ్యం, పెట్టుబడులకు సంబంధించి ఇరు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక ఒప్పందాలను సమీక్షించారు. పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ సైతం షరీఫ్ వెంట ఇస్తాంబుల్ వెళ్లారు. ఇంటెలిజెన్స్ సమాచారాన్ని సైతం పాక్ ఇస్తామని టర్కీ హామీ ఇచ్చినట్లు సమాచారం. ఆపరేషన్ సింధూర్ తర్వాత వీరిద్దరూ సమావేశం కావడం ఇదే ప్రథమం. ఆపరేషన్ సింధూర్ సమయంలోనూ టర్కీ డ్రోన్లనే వినియోగించింది పాకిస్తాన్. పాకిస్తాన్ కు సైనిక, ఆర్థిక పరంగా చైనా నుంచి పూర్తి మద్దతు లభిస్తున్నా భారత్ ను మాత్రం ముప్పుగానే దాయాది దేశం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే తన అణ్వాయుధాగారాన్ని ఆధునీకరించుకుంటున్నట్లుగా తాజా నివేదిక వెల్లడించింది. వరల్డ్ వైడ్ థ్రెట్ అసెస్మెంట్ పేరుతో అమెరికా రక్షణ నిఘా సంస్థ విడుదల చేసిన జాబితాలో ఈ విషయాన్ని వెల్లడించింది. అణు పదార్థాల భద్రత, న్యూక్లియర్ కమాండ్ అండ్ కంట్రోల్ నిర్వహణతో పాటు భారీ విధ్వంసాలను సృష్టించే పదార్థాలను విదేశీ సరఫరాదారులు, మధ్యవర్తుల నుంచి పాకిస్తాన్ సేకరిస్తోందని యుఎస్ ఇంటెలిజెన్స్ తెలిపింది. భారీ విధ్వంసం సృష్టించే ఆయుధాల అభివృద్ధికి అవసరమైన వస్తువులు, సాంకేతికతను చైనా నుంచి పాకిస్తాన్ పొందుతున్నట్లు వెల్లడించింది. వీటిలో కొన్ని నేరుగా కాకుండా హాంకాంగ్, సింగపూర్, టర్కీ, యుఏఈ నుంచి నేరుగా మళ్లిస్తున్నట్లు పేర్కొంది. అయితే పాక్ కు సైనిక పరికరాల ప్రధాన సరఫరాదారుగా చైనా ఉన్నప్పటికీ పాక్ లో పనిచేస్తున్న చైనా జాతీయులను లక్ష్యంగా చేసుకుని ఇటీవల వరుసగా ఉగ్రదాడులు జరుగుతున్నాయి. ఇవి ఆ రెండు దేశాల సంబంధాలను దెబ్బతీస్తున్నట్లు అంచనా వేసింది యుఎస్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్. వాళ్ళ మిలిటరీ మోడర్నైజేషన్ ని, వాళ్ళ టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ ని ఇంక్రీజ్ చేస్తూ వస్తున్నారు. చైనా పాకిస్తాన్ మైత్రి సంబంధం ఎన్నో దశాబ్దాలుగా ఉన్నదని మనకు తెలుసు. చైనీస్ పాకిస్తాన్కి యుద్ధ సామాగ్రి పరంగా, ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా సిపెక్ ద్వారా, ఫైనాన్షియల్లీ, ఎకనామికల్లీ కూడా వాళ్ళకు హెల్ప్ చేస్తూ వచ్చారు. ఈ మధ్యలో టర్కీ పాకిస్తాన్కి సైన్యపరంగా కూడా యుద్ధ సామాగ్రి ఇస్తోంది. వాళ్ళకి డ్రోన్స్ ఇచ్చింది. ఆ డ్రోన్ని నడపడానికి ట్రైనింగ్ ఇచ్చింది. ఆ డ్రోన్స్ని మొన్న జరిగిన యుద్ధంలో, ఆపరేషన్ సింధూర్లో భారత్ వ్యతిరేకంగా వాళ్ళు వాడారు. అవి సక్సెస్ఫుల్ కాలేదు. అందువలన ఇప్పుడు చైనా, టర్కీ, పాకిస్తాన్ కలిసి, ఒకవేళ వాళ్ళు ముగ్గురు కలిసి ఉంటే మనకి స్ట్రాటజికల్ ఛాలెంజ్ అవుతుంది. మరోవైపు చైనా సైతం తన సైనిక శక్తిని వేగంగా ఆధునీకరిస్తోందని అమెరికా రిపోర్ట్లో వెల్లడైంది. తైవాన్ ను ఆక్రమించే ప్రయత్నాల్లో భాగంగా మిలిటరీ సామర్థ్యాన్ని పెంచుకుంటోంది. భారత్ కు పొరుగు దేశాలతో ఉన్న ముప్పు అంచనాలను కూడా వెల్లడించింది. 2030 నాటికి చైనా దగ్గర కనీసం 1000 అణ్వాయుధాలుంటాయని అంచనా వేసింది. చైనా దగ్గర ఇప్పటికే 600కు పైగా న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. 2025లో
తమ మిలిటరీ బడ్జెట్ను 5.2% పెంచి $247 బిలియన్ కేటాయిస్తున్నట్లు చైనా ప్రకటించింది. అయితే రక్షణ రంగంపై బీజింగ్ చేస్తున్న ఖర్చు ఇంతకంటే ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. గతేడాది ఈ దేశం అనధికారికంగా దాదాపు 304 నుంచి $377 బిలియన్ ఖర్చు చేసినట్లు అంచనా. 2035 వరకు బీజింగ్ తన సైనిక శక్తిని పెంచుకుంటూనే ఉంటుందని అమెరికా అంచనా వేసింది. వీళ్ళు ముగ్గురు కలిస్తే మటుకు మనకి కొంచెం ఇబ్బందికరమైన స్థితి వస్తుంది. మనం దౌత్యపరంగా చైనాకి టర్కీకి కూడా చెప్పాం, మీరు ఎటువంటి సంబంధాలు పెట్టుకున్నా కూడా ఇండియన్ సెక్యూరిటీ కన్సర్న్స్ని దృష్టిలో పెట్టుకోండి